దేవుని కొరకు కనిపెట్టుటకు మార్గములో. కీర్తనలు 25వ అధ్యాయము 4వ వచనము మనం చూసినట్లయితే, నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు. దినమెల్లా కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టేటువంటి మార్గాలు ఏంటి అంటే, దినమెల్లా మనము దేవుని కొరకు కనిపెట్టి ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే కీర్తనలు 37వ అధ్యాయము 7వ వచనము, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము అని వాక్య భాగము మనకి బోధిస్తుంది. ఓర్పుతో మనము కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు ఓర్పుతో మనము కనిపెట్టుకొని ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే కీర్తనలు 62వ అధ్యాయము 5వ వచనము, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలిగిచున్నది అని వాక్య భాగము మనకి బోధిస్తుంది. దేవుని కొరకు మనము కనిపెట్టుకోవాల్సిన మార్గం ఏంటంటే, మౌనంతో దేవుని కొరకు మనము కనిపెట్టుకోవాలి. మౌనంతో దేవుణ్ణి మనము కనిపెట్టుకోవాలి. అదేవిధంగా మనము కీర్తనలు 123 2వ వచనం కూడా చూసినట్లయితే, దాసులు కళ్ళను తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఎదురు చూపుతో కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూపుతో కనిపెట్టుకొని ఉండాలి. ఐదవదిగా చూసినట్లయితే కీర్తనలు 130వ అధ్యాయము 5వ వచనము, యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఆశతో మనము కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు ఏ విధంగా మనము కనిపెట్టుకొని ఉండాలి అంటే, దేవుణ్ణి కనిపెట్టడానికి గల మార్గములు ఏంటి అని మనం చూసినట్లయితే, దినమెల్లా కూడా మనము కనిపెట్టుకొని ఉండాలి. అదేవిధంగా ఓర్పుతో మనము కనిపెట్టుకొని ఉండాలి. అదేవిధంగా మౌనంతో మనము కనిపెట్టుకొని ఉండాలి. ఎదురు చూపుతో మనము కనిపెట్టుకొని ఉండాలి. ఆశతో మనము కనిపెట్టుకొని ఉండాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని కొరకు మాత్రమే మనము కనిపెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. కేవలము దేవుని మార్గముల కొరకు మాత్రమే మనము కనిపెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. దినమెల్లా ఓర్పుతో, అదేవిధంగా మౌనంగా, ఎదురు చూపుతో, ఆశతో కనిపెట్టుకునేటువంటి వారంగా మనందరం కూడా ఉండునట్లుగా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఇట్టి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్.